హరి ఓం శ్రీ గురుభ్యో నమః. భారతీయ సంస్కృతి వైభవ కార్యక్రమాన్ని దర్శిస్తున్నటువంటి ప్రేక్షక శ్రోత మహాశయులందరికీ కూడా స్వాగతం, హార్దిక స్వాగతం. క్రిందటి అధ్యాయంలో మనం ఉచ్చరించినట్లుగా ఇప్పుడు కూడా ప్రాణాయామపూర్వకంగా ప్రణవనాదాన్ని 3 సార్లు చేసి ఆ వేదమాత అనుగ్రహంతో రుక్కుల్లోని విశేషాలను తెలుసుకుందాం, కొనసాగిద్దాం. ఆ వేదమాతకు నమస్కారం చేస్తూ మనం దశదేవత సూక్తమైనటువంటి మంత్రాలను ఇంతకుముందు ఆదివారం 19వ విభాగంలో తెలుసుకున్నాం. ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్నటువంటి ఏసీటీ వారి ఓం ఛానల్ నిర్వాహకులకు మరోసారి కృతజ్ఞతలు సమర్పించుకుంటూ, ఈ సత్సంగంలో పాల్గొంటున్నటువంటి అందరికీ కూడా ఋగ్వేదంలో వర్ణించబడిన దేవతలు ఆయురారోగ్య ఐశ్వర్యాలను కలిగించి అందించి వాళ్లకు సుఖ జీవనాన్ని, ఆనందమయ జీవనాన్ని ప్రసాదించాలని ఆ వేదమాతను ప్రార్థిస్తున్నాను. ఇవాళ మనం ఈ కార్యక్రమంలో ఇంద్రాణి గురించి ఇంతకుముందు కొన్ని విషయాలు చెప్పుకున్నామండి. ఇంద్రస్య భార్య ఇంద్రాణి, వరుణస్య భార్య వరుణాని, అగ్నేహ భార్య ఆగ్నాయి, ఇవి. అలాగే ఆచార్యస్య భార్య ఆచార్యాని, ఇది సంస్కృతంలో ఉన్న విశేషం అండి. జనని సమస్త భాషలకు దైవత భాషయే, జనని సమస్త భాషలకు దైవత భాషయే. ఈ మాట చెప్పింది ఎవరో కాదండి, 16వ శతాబ్దంలో సాహితీ సమరాంగణ సార్వభౌమ అని బిరుదం పొందినటువంటి మహానుభావుడు శ్రీకృష్ణదేవరాయలు 40 సంవత్సరాల పాటు విజయనగర సామ్రాజ్యాన్ని అవిచ్ఛిన్నంగా నిరాటంకంగా పరిపాలించి జీవితంలో అపజయం అనేది ఎరగకుండా, అపజయం అనేది తెలియకుండా అలా పురోగమించినటువంటి మహానుభావుడు, ఎందరో రాజులకు ఎందరో కవులకు మార్గదర్శకుడు. తన ఆస్థానంలో ఆయన 8 మంది దిగ్గజాల్లాంటి పండితుల్ని, కవుల్ని పోషించి వాళ్ళ చేత అమోఘమైన ప్రబంధాలు రచింపజేశాడు మహానుభావుడు. 16వ శతాబ్దంలో సువర్ణయుగం స్థాపించినటువంటి మహానుభావుడు శ్రీకృష్ణదేవరాయలు. ఆయన స్వయంగా సంస్కృత కవి, సంస్కృతాంధ్ర భాషల్లో, అలాగే ఆయన కర్ణాటక ప్రభావం కూడా ఉంది. కర్ణాటక భాషలో కూడా గొప్ప ప్రవీణుడు ఆయన. సంస్కృతాంధ్ర, కర్ణాటక, పారసీక భాషల్లో ఆయన గొప్ప పండితుడు ఆయన. అలాంటి మహానుభావుడు తను ఆదర్శంగా ఉంటూ తను ఒక కావ్యం రాసి మిగతా వాడి చేత కావ్యాలు రాయించాడండి. అది మహానుభావుడు యొక్క గొప్పతనం. ఆముక్తమాల్యద అనేటటువంటి ఓ గ్రంథం రాశాడు ఆయన, కావ్యం. అది కావ్యం, ప్రబంధ లక్షణాలు కూడా ఉన్నాయి. ప్రబంధ యుగానికి నాంది పలికినవాడు కృష్ణదేవరాయలు. ప్రకృష్టం బంధం ప్రబంధం, 18 వర్ణనలతో 18 రకాల వర్ణనలు ఉంటాయి. ఆకాశ వర్ణన, భూవర్ణన, సాగర వర్ణన, పర్వత వర్ణన, నాయికా వర్ణన, నాయక వర్ణన, ప్రతినాయక వర్ణన,
ఇలాంటి మొత్తం 18 రకాల వర్ణనలతో ఉండేటటువంటిదే ప్రబంధం. ప్రకృష్టం బంధం. నవరసాలతో అష్టాదశ వర్ణనలతో బంధించబడిన మహాకావ్యం ప్రబంధం. అటువంటి ప్రబంధ యుగానికి నాంది పలికిన వాడు కృష్ణదేవరాయలు. ఆయన ఆముక్తమాల్యద గ్రంథం రాస్తూ ప్రారంభంలో చెప్పాడండి, అన్ని భాషలకు తల్లి సంస్కృత భాష. ఆ సంస్కృత భాష ప్రభావం లేని భారతీయ భాషలు ఏవీ లేవు. అందుకనే ఆయన చెప్పిన ఒక బంగారు మాట, జనని సమస్త భాషలకు దైవత భాషయే. అన్ని భాషలకు తల్లి, కన్న తల్లి దైవత భాష, దేవభాష. దేవభాష మాతృక, మిగతా భాషలని పుత్రికలు. మాతృక లేనిదే పుత్రికలు ఎక్కడ వచ్చారండి? మాతృక ఆధారం పుత్రికలకు. ఆ మాతృకలోంచి వచ్చిన వాళ్ళే పుత్రికలు. అది దేవభాష. అటువంటి దేవభాష ఎంత సుసంపన్నమైందంటే వేదాలు, వేదంలో ఉన్న షడంగాలు, 6 శాస్త్రాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, అష్టాదశ పురాణాలు, కావ్యాలు, నాటకాలు, అలంకార శాస్త్ర గ్రంథాలు, జ్యోతిష్శాస్త్ర గ్రంథాలు, తాంత్రిక గ్రంథాలు, ఎంతండి ఈ సాహిత్యం, అంతులేనిది. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అన్నారు భగవాన్ బాబావారు. ఇక్కడ ఒక విషయం మనం చెప్పుకుని తర్వాత విషయంలోకి వెళ్ళిపోదాం, ఋగ్వేద విషయంలోకి వెళ్ళిపోదాం. ప్రపంచంలో ఏ దేశంలోనూ ఎక్కడా లేనటువంటి విశేష ప్రతిపత్తి భారతదేశానికి ఉంది. అందుకనే భారతదేశానికి గురుస్థానం ఉంది అని ఆచార్య శంకర భగవత్పాదుల దగ్గర నుంచి నిన్న మొన్నటి వరకు వివేక శంఖారావాన్ని వినిపించి ప్రపంచంలో సర్వమత మహాసభ చికాగోలో జరిగినప్పుడు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల ప్రతినిధులు వచ్చినప్పుడు అందరికీ కూడా భారతీయ సంస్కృతి వైభవాన్ని దర్శింపచేసి వివేక శంఖారావాన్ని పూరించిన మహానుభావుడు వివేకానంద స్వామి. ఆదిశంకరుల అడుగుదాడల్లో వెళ్ళిన మహానుభావుడు వివేకానంద స్వామి. ఆయన అడుగుదాడల్లో వెళ్ళినటువంటి మహానుభావుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. అటువంటి మహానుభావులు జన్మించినటువంటి దేశం అది మనకు గర్వకారణం. వాళ్ళందరూ చెప్పింది ఒక్కటే, భారతస్య ప్రతిష్ఠే ద్వే సంస్కృతం సంస్కృతిస్తథా. భారతస్య ప్రతిష్ఠే ద్వే సంస్కృతం సంస్కృతిస్తథా. భారతదేశానికి గర్వకారణాలు రెండే, గౌరవ కారణాలు రెండే, సంస్కృత భాష, సంస్కృతి. సంస్కృతి అంటే ఆచార వ్యవహారాలు. భారతదేశంలో ఉన్న ఆచార వ్యవహారాలు మీకు ఎక్కడ కనిపించవు. తల్లిదండ్రులను గౌరవించడం, తల్లిదండ్రులు చెప్పిన మాట వినటం, ఇంటికి వచ్చిన అతిథులను గౌరవించడం, తైత్తిరీయోపనిషత్తులు చెప్పినట్టుగా మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. దీన్ని ఆచరించే దేశం అండి మాది. అటువంటి భారతీయ సంస్కృతికి ఆధారం సంస్కృత భాష. అందుకనే కృష్ణదేవరాయలు కూడా అలా చెప్పాడు. భారతదేశంలో మహమ్మదీయ పరిపాలన, ఆంగ్లేయుల పరిపాలన ఇవన్నీ వచ్చిన తర్వాత సంస్కృతి క్షీణించింది. సంస్కృత భాష ప్రాభవం కూడా క్రమంగా తగ్గుతూ వచ్చింది. ఇటువంటి స్థితిలో వేదోద్ధరణ, ధర్మరక్షణ, విద్వత్పోషణ 3 విషయాలండి. వేదోద్ధరణ, ధర్మ సంరక్షణ, విద్వత్పోషణ అనేటటువంటి 3 అమూల్యమైనటువంటి విషయాలను ఆధారంగా చేసుకుని దత్తావతారాలు ప్రారంభమయ్యాయి. దత్తాత్రేయ స్వామి శ్రీ గురువు అంటారు ఆయన్ని. ఆ దత్తాత్రేయ స్వామి యొక్క అవతారాల్లో శ్రీపాద శ్రీవల్లభులు, నృసింహ సరస్వతి స్వామి, వాసుదేవానంద సరస్వతి స్వామి, అలాగే అక్కల్కోట స్వామి,
షిరిడి సాయిబాబా, వీళ్ళ తర్వాత ఆ పరంపరలో భగవాన్ సత్యసాయిబాబా వారు, ఈ గురు పరంపరలో దత్తాత్రేయ గురు పరంపరలో వీళ్ళందరూ చేసినటువంటి ఈ 3 మహత్కార్యాలు మనం గమనించాలి. వేదోద్ధరణ. షిరిడి సాయిబాబా వేద పండితులను పిలిపించేవారండి. షిరిడి సంస్థానికి పిలిపించి వాళ్ళ చేత వేద ప్రవచనం చేయించి వాళ్లకు భూరిగా వాళ్ళు ఎంత కోరే, ఎంత వాళ్ళు ఊహిస్తారో, ఎంత ఆశిస్తారో అంతకంటే ఎక్కువగా దక్షిణలు ఇచ్చి వాళ్ళని సంతృప్తి పరుపు పంపించేవారు ఆయన మహానుభావులు. మరి సామాన్యులు ఆయన చెప్పండి, ఒక మహమ్మదీయుల ప్రార్థనా స్థలాన్ని ఎటువంటి ఆటంకం లేకుండా, ఎవరికి వివాదం రాకుండా నిర్వివాదాస్పదంగా దాన్ని ద్వారకామాయిగా రూపొందించిన మహానుభావుడు. హిందూ మహమ్మదీయ సఖ్యతకు పాటుపడి సబ్కా మాలిక్ ఏక్ హై, అందరికీ యజమానుడు భగవంతుడే ఒక్కడే, రామ్ రహీం ఏక్ హై అన్నాడు కబీర్ దాస్. వాటినన్నిటినీ అమలు చేసి ఆచరించి చూపి అందరినీ భిన్నత్వంలో ఏకత్వనే మార్గంలో ప్రయాణింపజేశాడు మహానుభావుడు శ్రీ సమర్థ సద్గురు సాయినాథులు. ఆయన శివస్వరూపులు, శివశక్తి స్వరూపులుగా 1918లో మహారాష్ట్రలో ఉన్న షిరిడి, శీలధి అంటారండి సంస్కృతంలో శీలధిపురము అంటారు. శీలధి అందరికీ శీల అంటే సత్ప్రవర్తన ఇచ్చేటటువంటి ఆ శీలానికి సత్ప్రవర్తనకు నిధి అయినటువంటిది ఆ శీలధిపురమే షిరిడిగా మారింది మహారాష్ట్ర. శీలధి సంస్కృతం, షిరిడి మహారాష్ట్ర. ఆ షిరిడీలో ఆయన షిరిడీని ఒక పుణ్యక్షేత్రంగా, అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా గొప్ప స్థానాన్ని కల్పించి ఆ మహానుభావుడు ఆ సమర్థ సద్గురు సాయినాథులు ఆదర్శంగా ఇలా చేయండి, ఈ మార్గంలో వెళ్ళండి అని మనకు ఆదేశం ఇచ్చారు. ఏకాదశ సూత్రాలు ఇచ్చారు ఆయన. అటువంటి ఆ మహానుభావుల యొక్క పరంపరలో ఆయన శివస్వరూపులుగా తన తేజశక్తితో ఆ విధంగా చేస్తే ఆ ప్రభావంతో 1918లో విజయదశమి నాడు ఆయన సమాధి పొందారు, మహాసమాధి పొందారు షిరిడి సాయిబాబా. 1836 నుంచి 1918 వరకు ఆయన తన జీవితాన్ని 7 పదుల వయస్సు వరకు కూడా అందరినీ కూడా సంస్కరింపచేస్తూ జీవులందరినీ ఒక మార్గంలో ప్రవేశపెట్టి చరాచర సృష్టికి కూడా ఒక సత్ప్రవర్తనను, సక్రమ మార్గాన్ని అందించి సిద్ధి పొందారు మహానుభావులు. ఆయన సిద్ధి పొందిన 8 ఏళ్లకి 1926 నవంబర్ 23న పుట్టపర్తిలో భగవాన్ సత్యసాయిబాబా వారు శివశక్తి స్వరూపంగా ఆయన అవతరించారు. ఆ విధంగా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు దత్తావతారాలకు నిలయ్యాలయ్యాయి. భగవాన్ బాబా వారి యొక్క విశేషాలు మనకి అందరికీ తెలిసినవే, మరోసారి గుర్తు చేసుకుందాం. ఎందుకంటే ఇంతకు ముందే చెప్పుకున్నాం, వేదోద్ధరణ, ధర్మ సంరక్షణ, విద్వత్పోషణ, ఈ 3టిని అక్షరాక్షర సత్యాలుగా తీర్చిదిద్ది ఒక మంచి సంప్రదాయాన్ని స్థిరీకరించి మహాసమాధి పొందిన మహానుభావులు సత్యసాయిబాబా వారు. ఆయన ఎంతటి మహానుభావులంటే ఒకప్పుడు, అంటే ఈ మధ్యకాలాని వరకు కూడా, ఒక అర్ధశతాబ్ది కిందటి వరకు కూడా సంస్కృత భాష, వేదం ఒక పరిధిలో ఉంచి కొంతమందికే అందుబాటులో ఉన్నటువంటి స్థితిలో దాన్ని విశ్వ సాహిత్యంగా సంస్కృతం ఉంటుంది, విశ్వ విజ్ఞాన నిధి వేదం అని నిరూపించారు స్వామి. విద్యార్థులకు ప్రాథమిక దశ నుంచి స్నాతకోత్తర దశ వరకు, స్నాతకోత్తర దశ అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్, అంతవరకు కూడా
సంస్కృత భాష వేదం పాఠ్యాంశాలుగా తప్పనిసరిగా అందరూ నేర్చుకోవాలని చెప్పి వాళ్ళకు నేర్పిస్తూ ప్రత్యేకంగా ఒక వేద పాఠశాల, ఒక సంస్కృత పాఠశాల ఏర్పాటు చేసి, సంగీత కళాశాల ఇవన్నీ ఏర్పాటు చేసి, కేవలం ఇక్కడే కాదండి, పుట్టపర్తిలోనే కాకుండా బృందావనం బెంగళూరు అక్కడ కూడా విశ్వవిద్యాలయ శాఖలు వ్యాపింపజేసి విద్యార్థులందరికీ కూడా ఆ వేదాన్ని, సంస్కృతాన్ని పాఠ్యాంశాలుగా బోధించడంతో పాటు కేవలం భారతీయ సంతతికే కాకుండా, భారతీయుల పిల్లలకే కాకుండా, భారతీయులైన విద్యార్థులకే కాకుండా అంతర్జాతీయంగా అన్ని దేశాల నుంచి వచ్చేటటువంటి విద్యార్థులందరికీ కూడా నేర్పుతున్నారండి సంస్కృతం, వేదం. ఈనాడు వేదం పాశ్చాత్యులు కూడా భారతీయులతో సమానంగా వేదమంత్రాలు తీరుస్తున్నారు. పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో అక్కడ స్వర్గధామం, భూలోక స్వర్గం లాంటి, ఆ సత్యలోకం లాంటి ఆ ఆశ్రమంలో, ప్రశాంతి నిలయంలో మొదట విద్యార్థులందరూ వరుసగా కూర్చుంటారు శ్వేత వస్త్రాలతో. తర్వాత ఉపాధ్యాయులందరూ ఒక వరుసలో కూర్చుంటారు. అందరూ కూడా అలా కళ్ళు మూసుకుని 3 సార్లు ఓంకారం చేసి నమకం చమకం పారాయణ చేస్తారు. ఏ పుస్తకం అక్కర్లేదు ఆధారం వాళ్ళకి. సస్వరంగా సుస్వరంగా నమకం చమకం పారాయణ చేస్తారు, పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు. ఆ పారాయణ చేసే వాళ్ళల్లో జపాన్, జర్మనీ, రష్యా, అమెరికా, అలాగే ఇరాన్, ఇరాక్, ఆ దేశాలకు సంబంధించిన విద్యార్థులు కూడా అక్కడ ఉన్నారు. అది మనం మర్చిపోకూడదు. భారతీయ విద్యార్థులతో సమానంగా వాళ్ళు కూడా సస్వరంగా సుస్వరంగా మంత్రాలు చదువుతున్నారు. ఇది విశ్వవ్యాపకత్వం. ఆ విశ్వవ్యాపకత్వమైనటువంటి శక్తిని ప్రసాదించారు, ఒక సత్సంప్రదాయాన్ని అనుగ్రహించి వెళ్ళారు స్వామి. ఉచితంగా విద్యాదానం, ఉచితంగా వైద్యదానం, ఉచితంగా సురక్షిత మంచినీటి పథకం, జలదానం కేవలం ఆంధ్రప్రదేశ్ వరకే కాకుండా ఇతర రాష్ట్రాలకు కూడా ఆయన అందించి దేశాధినేతల మన్ననలు కూడా పొంది, దేశాధినేతలు ఆయన దగ్గరికి వచ్చి నమస్కారం చేశారు. మహానుభావ, మీరు చేసే బృహత్కార్యాలు మేము చేయలేకపోతున్నాం, ఈ కార్యక్రమాలు మీరు నిర్వహించండి అని ఆయనకు నమస్కారం చేసి సర్వస్వ శరణాగతి పొంది పాద నమస్కారం చేసి దేశాధినేతలు వెళ్ళారు. అటువంటి మహానుభావులు భగవాన్ బాబా వారు. అందుకని ఎందుకు చెప్పామంటే సంస్కృత భాష అటువంటి విశేషమైన భాష. సంస్కృత భాష గురించి మహానుభావుడు భర్తృహరి చెప్పాడండి. దివ్యాం భవ్యాం సుబోధాం చ శుద్ధాం అర్థప్రదాయినీం జననీం బహుభాషాణాం వందే గీర్వాణ భారతీం. దివ్యాం భవ్యాం సుబోధాం చ శుద్ధాం అర్థప్రదాయినీం జననీం బహుభాషాణాం వందే గీర్వాణ భారతీం. గీర్వాణ అంటే దేవతలు. ఆ దేవతల యొక్క భాష అంటే దేవతల నుంచి వచ్చిన భాష, దేవతా పూజల్లో, దేవతార్చనల్లో ఉపయోగించే భాష కనుక దేవభాష, గీర్వాణ భాష, అమర భాష, సురభాష. అటువంటి భాష అందరికీ తల్లిలాంటిది. సంస్కృతిని మనకు ప్రసాదించింది. అటువంటి గీర్వాణ భాషకు నమస్కారం అని చెప్తూ మనం ఇక్కడ ప్రారంభం చేద్దాం. ఇంద్రాణి, ఇంద్రుడికి ఎంత శక్తి ఉందో ఇంద్రానికి కూడా అంత శక్తి ఉంది అని ఇక్కడ మనకు చెప్తున్నారు. ఆ ఇంద్రాణి ఐరావతం మీద ఇంద్రుడితో పాటు వస్తుంటుంట. ఎక్కడెక్కడైతే యజ్ఞాలు జరుగుతున్నాయో ఆ యజ్ఞాలు జరిగే ప్రదేశాలకు ఆ అమ్మవారు
దేవేంద్రుడితో కలిసి వస్తూ యజ్ఞాలు నిరాటంకంగా జరగడానికి శక్తిని ప్రసాదిస్తుంటుంది ఇంద్రాణి. ఆ ఇంద్రాణి యొక్క అనుగ్రహం వల్లే దేవతలందరికీ కూడా హవిస్సులు అందుతున్నాయి. అగ్నిహోత్రుడు ఈ హవిస్సులన్నింటినీ కూడా తీసుకుని వెళ్ళి అక్కడ ఇస్తున్నాడు, దేవతలకు అందిస్తున్నాడు. ఆవునేతితో కూడినటువంటి పదార్థాలని దేవతల పేరు చెప్పి ఆ హోమాగ్ని జ్వాలల్లో అర్పిస్తున్నాం. వాటిని ఆ హవిస్సుని హుతమైనటువంటి దాన్ని అదృశ్య రూపంలో ఉన్నటువంటి ఆ హుతాన్ని ఆయన తీసుకెడుతున్నాడు అగ్నిహోత్రుడు, ఆ దేవతలకు సమర్పిస్తున్నాడు. ఆ దేవతల యొక్క అనుగ్రహం మనకి లభిస్తోంది. ఇది ఇక్కడ జరుగుతోంది. మరి ఈ శక్తిని అందించడానికి ఇంద్రుడితో పాటు ఇంద్రాణి కూడా తన యొక్క ప్రభావాన్ని చూపుతోంది. అంతేకాదు, దేవలోకంలో ఉన్నటువంటి కల్పవృక్షం, కామధేనువు అన్నిటికీ కూడా ఇంద్రాణి ఆధిపత్యం వహిస్తోంది. అంతేకాకుండా దేవలోకంలో ఒక ఉద్యానవనం ఉందండి, దాన్ని నందనవనం అంటారు. ఆ నందనవనంలో పారిజాత వృక్షం లాంటి దేవవృక్షాలు నేట. ఆ పారిజాత వృక్షాన్ని ధరిస్తూ ఉంటుంది ఆవిడ. ఆ పారిజాత వృక్షం ఎప్పుడు సుగంధంతో ఉంటుంది, అది వాడిపోదు, ఎందుకంటే దేవలోకంలో వృక్షం కదండి. అదే కృష్ణదేవరాయ యొక్క ఆస్థానంలో 8 మంది కవులు ఉండేవాళ్ళని చెప్పుకున్నాం. అలసాని పెద్దన మనుచరిత్ర రాశాడు, స్వారోచిష మనుసంభవం. తర్వాత నంది తిమ్మన పారిజాతాభరణ గ్రంథం రాశాడు, దానికి ఇతివృత్తం ఇదే. సత్యభామ యొక్క కోపాన్ని పోగొట్టడం కోసం, ఎందుకు వచ్చింది కోపం? దేవర్షి నారదుడు శ్రీకృష్ణ భగవానుని దర్శించడానికి వచ్చాడు. వస్తూ ఏం చేశాడు ఆయన? ఆ నందనవనంలో ఉన్న పారిజాత వృక్షం యొక్క పుష్పాన్ని తీసుకుని వచ్చాడు. సరిగ్గా అప్పుడు ఆ పరమాత్మ లీలామానుష విగ్రహుడు ఆయన రుక్మిణీదేవి యొక్క అంతఃపురంలో ఉన్నాడు. ఆ సమయంలో నారదుడు వచ్చి ఆ పారిజాత పుష్పాన్ని స్వామికి సమర్పించాడు. ఆయన వెంటనే ఏం చేశాడు? ఆ పారిజాత పుష్పాన్ని పక్కనే ఉన్నటువంటి ఆ లక్ష్మీదేవి యొక్క అంశ రుక్మిణీదేవి, ఆ రుక్మిణీదేవి యొక్క శిగలో అలంకరించాడు ఆయన. ఇంతవరకు బాగానే ఉంది. ఆవిడ అంతఃపురంలో ఉన్నాడు కనుక ఆవిడకి ఇవ్వకపోతే బాగుండదు కదా. ఈ దృశ్యాన్ని అక్కడ ఉన్న ఒక దాసి వెంటనే సత్యభామ అంతఃపురానికి వెళ్ళి, లక్ష్మీదేవి వంశంతో జన్మించిన అమ్మవారు రుక్మిణీదేవి, భూదేవి యొక్క అంశతో జన్మించినది సత్యభామాదేవి. అక్కడికి వెళ్ళి సత్యభామకు చెప్పింది ఇక్కడ జరిగిన విషయం. సత్యభామ సులభ కోపిణి, సులభంగా కోపం వచ్చేస్తుంది ఆవిడికి. ఇక్కడ నారదుడు ఇవ్వడానికి కూడా కారణం ఏంటంటే, సత్యభామకి ఒక రకమైన అహంభావం ఉందిట. అంతులేని సంపదకు ఆవిడ వారసురాలు. ఆవిడ తండ్రి సత్రాజిన్ మహారాజు. ఆ సత్రాజిత్తుకు సూర్యభగవానుడి యొక్క అనుగ్రహం వల్ల శమంతకమణి అనేది వచ్చిందట. ఆ శమంతకమణి రోజు బంగారం ఇస్తుంటుంది. బంగారం ఆ శమంతకమణిలోంచి వస్తుంటుంది. అటువంటి బంగారాన్ని ఎంతో కూడబెట్టాడు ఆయన. ఆ బంగారం అంతా కూడా సత్యభామకు కానుకగా ఇచ్చాడు. అది ఆవిడికి ఓ అహంభావం.
ఆవిడ యొక్క అహంభావాన్ని పోగొట్టడం కోసం నారదుడు చేసినటువంటి ఒక లీలా విలాసం ఇది. ఎప్పుడైతే ఏ విషయం తెలిసిందో సత్యభామ కోపం వచ్చేసింది. వాళ్ళు మహారాణులు కదండి, సంతోషంగా ఉండేటప్పుడు ఒక గదిలో ఉంటారు, కోపం వచ్చినప్పుడు వేరే కోపగృహం ఉంటుంది, అక్కడికి వెళ్ళిపోతారు. ఆవిడ కోపగృహంలో ప్రవేశించింది. సూత్రధారి శ్రీకృష్ణుడు, వీళ్ళందరూ పాత్రధారులు. ఆయన గ్రహించాడు, అక్కడికి వెళ్ళాడు. కోపంతో ఉంది ఆవిడ. ఆవిడ్ని అనునయించడం కోసం ఆయన చెప్పాడేంటి, నువ్వు పారిజాత పుష్పం రుక్మిణికి ఇచ్చానని బాధపడుతున్నావు, నీకు కావాలంటే పారిజాత వృక్షాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడతాను, ఎందుకు బాధపడతావు, బాధపడితే సమస్యలు పరిష్కారం కావు కదా అని చెప్పేటప్పటికి ఆనందం కలిగింది ఆవిడకి. ఎందుకంటే వృక్షమే వస్తోంది. అది పారిజాత అపహరణ కావ్యం, అది ప్రబంధం, చిన్న ప్రబంధమే ఆయనకి గొప్ప కీర్తి ప్రతిష్టలను తెచ్చింది. అంతే ఆ పారిజాత వృక్షాన్ని ఆ తర్వాత సత్యభావం తీసుకుని వెళ్ళాడు గరుడ వాహనం మీద. వెళ్ళి ఆ పారిజాత వృక్షాన్ని తీసుకొస్తుంటే ఆ శచీదేవి భటుల్ని పంపించింది, దేవదూతల్ని తీసుకెళ్ళొద్దని చెప్పండి, అది ఇక్కడ ఉండాలి, ఎవరు అనుమతి తీసుకుని ఆయన తీసుకెడుతున్నాడు అని చెప్తే అప్పుడు సత్యభామ ఎవరు అనుమతి ఏమిటి, ఈ పంచ వృక్షాలు కూడా పంచ పుష్పవృక్షాలు కూడా క్షీరసాగర్లో ఉద్భవించాయి, క్షీరసాగరంలో ఉద్భవించిన కౌస్తుభమణికి అధినాయకుడు ఎవరు, ఆ కౌస్తుభమణి ఆయనకు వచ్చింది విష్ణుమూర్తికి, అంచేది ఇవి కూడా ఆయనకు చెందేవే, మాట్లాడే హక్కు మీకు లేదు అని సత్యభామ గట్టిగా అనేటప్పుడు పాపం ఆవిడ ఏం మాట్లాడలేకపోయింది. పైగా ఆవిడ ఏమందంటే, ఎదిరించే శక్తి ఉంటే నీ భర్తను రమ్మను, ఎదిరించి పారిజాత వృక్షాన్ని తీసుకెళ్ళమను అని చెప్పేటప్పటికి ఆవిడ ఈ మాట తట్టుకోలేక ఇంద్రుడితో చెప్పిందిట. ఆ ఇంద్రుడు ఏం చేశాడు, ఆయనకు తెలియక శ్రీకృష్ణ భగవానుడి యొక్క పరమాత్మతత్వం అలా చూపించాలి అంటే ఆ భగవంతుడి ముందు ఎవరు పనికిరారనే ఒక సత్యాన్ని తెలియజేయడం కోసం ఆ ఇంద్రుడు వచ్చేట. వచ్చేసి ఉపేంద్రుడితో అంటే శ్రీకృష్ణ భగవానుడితో యుద్ధం చేశాడు. ఉపేంద్రుడు అని పేరెందుకు వచ్చిందంటే అదితికి జన్మించిన మొదటి కుమారుడు ఇంద్రుడు. తర్వాత బలిచక్రవర్తిని అణచడం కోసం వామనుడుగా అవతరించాడు విష్ణుమూర్తి. అంచేత ఇంద్రుడి తర్వాత జన్మించాడుగా ఉపేంద్ర అంటారు వామనుడిని. ఈయన కూడా ఆయనే గనక ఉపేంద్ర అని కూడా అంటుంటారు. ఆ ఇంద్రుడికి ఉపేంద్రుడికి మధ్య యుద్ధం జరిగింది. సరే, పర్యవసానం మనకు తెలిసిందే. ఇంద్రుడికి గర్వభంగం అయింది, శచీదేవికి ఇంద్రానికి గర్వభంగం అయింది. నమస్కారం చేసి మహానుభావ తీసుకువెళ్ళండి అన్నారు. ఆ విధంగా ఆ పారిజాత అపహరణం అనేది జరిగింది. అక్కడ మనం ఎందుకు చెప్తున్నామంటే ఇక్కడ ఇంద్రాణి అటువంటి అధికారం కలిగింది నందనవనం మీద. ఆ విధంగా ఇంద్రాణి తన యొక్క శక్తిని ప్రదర్శించేది అవసరమైనప్పుడు. అలాగే ఇంకొక దేవత ఏమిటంటే ఇక్కడ వరుణ అని, వరుణదేవుడు యొక్క భార్య వరుణాని. వరుణుడు జలాధి దేవత అని చెప్పుకున్నాం కదండి. ఆ జలాధి దేవత యొక్క వరుణుడు ఆయన పశ్చిమ దిక్కుకు అధిపతి. ఆ వరుణదేవుడు భార్యే వరుణాని. ఈ వరుణాని వరుణదేవుడు వీళ్ళిద్దరికీ ఒక కుమార్తె ఉందండి, ఆవిడ పేరు పుంజికస్థల. మనం హనుమత్ జయంతి కార్యక్రమం సందర్భంగా మనం ఒక విషయం చెప్పుకున్నాం. అంజనాదేవి పుంజికస్థల యొక్క రూపమే. సరే, ఇలా వెళ్ళినట్లయితే మళ్ళీ శాఖోపసంక్రమణం అవుతుంది కనుక ప్రస్తుతం విషయానికి వద్దాం. ఇక్కడ ఈ వరుణాని ఏం చేస్తుందంటే తన భర్త సస్యశ్యామరతను కలిగించేటటువంటి సుదృష్టిని కలిగించేటటువంటి ఆ అమృత బిందువుల్ని వర్షింపచేస్తాడు గనక ఆ కార్యక్రమంలో ఆవిడ కూడా పాల్గొంటుంది. వరుణాని కూడా వరుణుడితో పాటు
మేఘాలను వర్షింపజేస్తూ చరాచర జీవులకు దాహార్తిని పోగొడుతోంది. ఎందుకు? అంతా నీరే. ఆపో వా ఇదగుం సర్వం అన్నారు ఉపనిషత్తుల్లో. ఆపో వా ఇదగుం సర్వం, అంతా ఆపహ, అంతా నీరే. శాస్త్రజ్ఞులు కూడా చెప్పింది అదే కదండి. మొత్తం సముద్రమే, మొత్తం జలభాగమే. అందులో ఉన్న భూభాగాల మీద మనం నివసిస్తున్నాం. 3 వంతులు, 3 భాగాలు జలభాగం, 1 భాగం భూభాగం. 3 భాగాలన్న జలభాగం ఒక్కసారిగా హద్దు దాటి మితి తప్పి ఒకసారి ఆక్రమిస్తే ఏమవుతుంది? జలగోళమే అవుతుంది. అటువంటి జలానికి అధిదేవత వరుణుడు, వరుణాని. జలం ప్రాణశక్తినిస్తుంది. వేసవికాలంలో జలం లేకుండా ఉండగలమా? ఏ కాలంలోనూ ఉండలేము. ఇప్పుడు జలానికి ప్రాధాన్యం ఎక్కువ. ఆ వరుణుడి యొక్క అనుగ్రహంతోనే మనకి ఋతుపవనాలు సరిగ్గా వస్తాయి. ఋతుపవనాన్ని సమీక్షించే సక్రమంలో సకాలంలో ఋతుపవనాలని నైరుతి దిక్కు నుంచి పంపించేటువంటి శక్తి ఆ పక్కనే ఉన్న వరుణుడికి ఉంది. మనం దిక్పాల గురించి చెప్పుకున్నామండి. మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం. తూర్పు దిక్కుకు అధిపతి ఇంద్రుడు, ఇంద్రాణి. ఆగ్నేయ దిక్కుకు అధిపతులు అగ్నిహోత్రుడు, ఆగ్నాయి. పశ్చిమ దిక్కుకి యమధర్మరాజు, యమి. యమస్య భార్య యమాని. ఆ విధంగా ఆ తర్వాత ఉండే మూల, అంటే పశ్చిమ దిక్కుకి దక్షిణ దిక్కుకి మూల ఉన్నటువంటిది దాన్ని విదిక్కులు అంటారు. దిక్కులు 4: తూర్పు, దక్షిణం, పశ్చిమం, ఉత్తరం. విదిక్కులు మళ్ళీ 4 ఉన్నాయి. అందులో ఆగ్నేయం, తర్వాత నైరుతి. ఆ నైరుతికి అధిదేవత నిరుతి. ఋతుపవనాలని సకాలంగా పంపించే శక్తి నిరుతికి ఉంది. ఇంకో విశేషం, నిరుతి దిక్కులోనే పితృదేవతలు ఉంటారటండి. పితృదేవతలకు స్థానం నిరుతి దిక్కు. ఆ నిరుతి పక్కనే ఉన్నాడు వరుణుడు, వరుణాని. ఈ వరుణుడు, వరుణాని పవనాలని సక్రమంగా ఆ ఋతుపవనాలని పంపించే ఒక శక్తిని నిరుతికిచ్చి, ఆ నిరుతి ద్వారా అంటే ఒక్కొక్కళ్ళ చేత ఒక్కొక్క పని చేయిస్తున్నారు. అదే కార్యనిర్వాహక శక్తి అంటే. ఇదంతా అధిదేవత ఇంద్రుడు, వీళ్ళందరి చేత ఈ పనులు చేయిస్తున్నాడు. ఆ వరుణాని, వరుణుడు కూడా ఋతుపవనాలను సక్రమంగా నిరుతి చేత పంపిస్తున్నారు. ఇది అక్కడ వరుణాని యొక్క బాధ్యత. సరే, ఆ తర్వాత ఆ మూల వాయుదేవుడు. ఆ వాయుదేవుడు తర్వాత ఉత్తర దిక్కున ధనాధిపతి కుబేరుడు, ఈశాన్యంలో ఈశానుడు పరమేశ్వరుడు. ఈ విధంగా మనకి దిక్పాలకులు కనిపిస్తున్నారు. ప్రస్తుతం మనం వరుణాని గురించి చెప్పుకున్నాం. ఈ వరుణాని పక్కనే ఆగ్నాయి గురించి కూడా చెప్పారండి ఈ మంత్రంలో, ఈ సూక్తంలో. అగ్నేహే భార్య ఆగ్నాయి, వరుణస్య భార్య వరుణాని, ఇంద్రస్య భార్య ఇంద్రాణి. ఇవి ఇంతకుముందు చెప్పుకున్నాం. అలాగే ఆగ్నాయి, ఈ ఆగ్నాయి ఏం చేస్తోందంటే స్వాహాదేవి. ఈ ఆగ్నాయి ఆ హోమాగ్ని జ్వాలల్లో వేసినటువంటి హవిస్సును ఈ ఆగ్నాయి తన భర్త ద్వారా తీసుకుని ఆ తన భర్తతో పాటు అదృశ్య రూపంలో ఈ హుతం, అంటే హవిస్సు ఎప్పుడైతే దగ్ధం అయిపోతుందో జ్వాలల్లో దాన్ని హుతం అంటారు. ఆ హుతాన్ని తీసుకుని ఆ దేవతలకు సమర్పిస్తుంది. ఆ సమర్పణలో ఈవిడ కూడా పాత్రధారిణి కనుక ఆగ్నాయి కూడా అమితమైన శక్తి కలది. పైగా ఆవిడ పేరును ఉచ్చరించకుండా హవిస్సును వ్రాల్చడానికి అవకాశం లేదు ఇక్కడ. ఏమిటి? అగ్నయే స్వాహ అగ్నయ ఇదం నమమ, ఇంద్రాయ స్వాహ ఇంద్రాయ ఇదం నమమ, యమాయ స్వాహ యమాయ ఇదం నమమ, నిర్రుతయే స్వాహ నిర్రుతయ ఇదం నమమ, వరుణాయ స్వాహ వరుణాయ ఇదం నమమ, వాయవే స్వాహ వాయవ ఇదం నమమ, కుబేరాయ స్వాహ కుబేరాయ ఇదం నమమ, ఈశానాయ స్వాహ ఈశానాయ ఇదం నమమ,
అని దిక్పాలకుల్ని అందరినీ కూడా మనం ఆహ్వానిస్తూ వాళ్ళకి స్వాహాకారంతో సమర్పిస్తున్నాం. స్వాహ అంటే సమర్పిస్తున్నామని అర్థం. మరి ఈ స్వాహా దేవి యొక్క ఉచ్చారణ లేనిదే సార్థంగా అవ్వట్లేదు కదా. కనుక స్వాహాదేవికి ఆగ్నేయికి ఎంతో ప్రాధాన్యం ఉంది యజ్ఞయాగాది ప్రక్రియలో. ఇంకా మరో విషయం, ఇక్కడ ఈ దశమ సూక్తంలో, దశమ దేవతాక సూక్తంలో భూమి అంతరిక్షాలు తర్వాత వస్తున్నాయండి. భూమి అంతరిక్షం. అంతరిక్షం అంటే అన్ని గ్రహాలకు స్థానం. అది అంతరిక్షంలోనే కదా ఈ గోళం కూడా ఉన్నది. గ్రహరాజు సూర్యుడు, గ్రహరాజు చుట్టూ గ్రహాలు వాళ్ళు భ్రమిస్తూ పరిభ్రమణం చేస్తున్నాయి. అటువంటి అంతరిక్షం తేజస్సుకు స్థానం. తేజోనిధయే నమః, అంతరిక్షాయ నమః అంటారు. అంతరిక్షం తేజస్సుకు నిలయం. ఆ తేజస్సుకు నిలైనటువంటి అంతరిక్షం భూమికి ఆధారం అవుతుంది. ఆ అంతరిక్షం లేకుండా భూమి లేదు. అటువంటి పృథ్వీ దేవతను ద్యౌహు అంటారు. ఈ దేవతను కూడా ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం. భూమి అంతరిక్షం ఈ రెండు కూడా మనకు ఎంతో శక్తినిస్తున్నాయి. భూమి మనకు ఆధారం. పృథ్వీకి ఎంత శక్తి ఉందంటే, పృథ్వీకి ఒక రకమైన ఆకర్షణ శక్తి ఉంది, భూమి ఆకర్షణ శక్తి అంటాం. మనం జపం చేసేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు, ధ్యానం చేసేటప్పుడు ఒక ఆస్తరణ వేసుకుంటామండి. దర్భాసనం కానీ లేదా ఒక చాప కానీ ఓ పీట కానీ వేసుకుని దాని మీద కూర్చుని మనం ఆ ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రారంభం చేసుకోవాలి. ఎందుకంటే ఆ భూమిలో అంతర్భూతంగా ఉండేటువంటి కొన్ని శక్తులు ఉంటాయి. అవి ఈ ప్రార్థన, జపము, ధ్యానము అనేటటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల వల్ల మనకు వచ్చేటటువంటి ఆ శక్తిని అవి హరించడానికి ప్రయత్నం చేస్తుంటాయి. అటువంటి అవకాశం రాకుండా మనం ఒక ఆస్తరణ ఏర్పాటు చేసుకోవాలి. సరే, ఇక్కడ మరొకటి కూడా మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది. మనం పూజా పురస్కారాల్లో మనం ఏం చేస్తున్నామండి? పూజా పురస్కారం. పురస్కారం అంటే గౌరవం. పూజలోనే పురస్కారం కూడా ఉంటుంది. షోడశోపచార పురస్కారాలు ఉంటున్నాయి. ఇక్కడ 16 రకాల గౌరవాలు చేస్తున్నాం దేవుడికి, ఆ భగవంతుడికి. ఏం చెప్తున్నాం? ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే అని సంకల్పంలో చెప్పుకుంటున్నామండి. ఏమిటక్కడ సంకల్పానికి అర్థం? సంస్కృత భాషలోనే సర్వదేవతా పూజలు ఉన్నాయి. అది మాత్రం మర్చిపోకూడదు మనం. సంస్కృత భాషయే దేవతార్చనకు ఉపయోగించేది. అంతేగాని మరో భాష ఏది ఉపయోగించాం అక్కడ. కదళీ ఫలం సమర్పయామి, నారికేళ ఫలం సమర్పయామి, దాడిమీ ఫల సమర్పయామి, దాడిమి అంటే దానిమ్మ, జంబూ ఫలం సమర్పయామి, నేరేడు, అమృత ఫలం సమర్పయామి, యాపిల్. ఈ విధంగా మనం అంతా సంస్కృతంలో చెప్తున్నాం, మరో భాషలో చెప్పట్లేదే. అది సంస్కృత భాష, గీర్వాణ భాష, దేవభాష. అటువంటి సంకల్పంలో మనం ఏం చెప్తున్నామండి? ఉత్తిష్టంతు. సంస్కృతంలో ఉత్తిష్టంతో అంటే లేవండి అని అర్థం. ఉపవిశ్యంతో అంటే కూర్చోండి. మనం భారతీయ సంస్కృతి వైభవ కార్యక్రమంలో అప్పుడక్కడ మన సంస్కృత భాషా పదాలను ఉపయోగించడానికి ఉద్దేశం ఏంటంటే అందరూ కూడా ఈ విధంగా సంస్కృత పదాలని కొంచెం అవగాహన చేసుకుంటారని అభిప్రాయం. ఉత్తిష్టంతు భూత పిశాచాః. ఈ భూతాలు, పిశాచాలు ఆసురీ లక్షణాలు కలిగిన దేవగణాలు. ఇవన్నీ దేవగణాలే. దేవగణాల్లోనూ కూడా ఆ దైవీ సంపద అంతరించి ఆసురీ సంపద వచ్చినప్పుడు ఆ రకంగా ఉంటుంటాయి. భూత ప్రేత పిశాచాలు ఇవన్నీ కూడా భూతాలని జీవులు అని కూడా అర్థం ఉంది. ఇక్కడ మనకు హాని కలిగించేటటువంటివి. అంతేత ఏం చెప్తున్నాం అక్కడ? ఉత్తిష్టంతు. ఈ మంత్రం చెప్పుకునేటప్పుడు అక్షింతలు అనకూడదు, అక్షతలు. అక్షత ప్రకృతి, అక్షింత అక్షింతలు వికృతి. ప్రకృతి పదాలన్నీ సంస్కృతం, వికృతి పదాలన్నీ తెలుగు. అక్షత, క్షతము కానిది అక్షత, అస్థిరము కానిది శాశ్వతమైనది అక్షత.
ఆ అక్షతలు ఎలా తయారు చేస్తాం? పసుపు కుంకుమలతో అలంకరిస్తాం. ఎందుకంటే పసుపు హరిద్ర, అగ్నిబీజం ఉందండి పసుపులో. ఆ అగ్నిబీజం ఉన్నటువంటి పసుపు ఉష్ణశక్తిని కలిగిస్తుంది. పసుపు, ఆ పసుపు తర్వాత రక్త పరిశుభ్రత చేసేటువంటి శక్తి ఉంది కుంకుమ పువ్వులో. అందుకనే మనం ఆ ద్రవ్యాన్ని వాడుతుంటాం పూజా ద్రవ్యాలుగా. ఇంకా గంధంలో చల్లదనాన్ని కలిగించే శక్తి ఉంది. విభూతిలో గ్రహదోషాన్ని పోగొట్టే శక్తి ఉంది. చందనం, గంధం, విభూతి, కుంకుమ, పసుపు, కుంకుమ ఇవి మనకు పూజా ద్రవ్యాలు. అంటే ఆ రెండింటితో కూడా కలిపి అక్షతలు తయారు చేస్తారు. ఆ అక్షతలను ఏం చేస్తారు? ఎడమవైపు నుంచి ఇలా శిరస్సు మీదుగా, అంటే మన చుట్టూ ఇలా ఒకసారి తిప్పుకుని ఇలా వేస్తాం. అంటే మన చుట్టూ ఉన్నటువంటి ఆ భూత ప్రేత పిశాచాలన్నింటినీ కూడా మన యొక్క ఆధ్యాత్మిక కర్మ అంటే బ్రహ్మకర్మ, ఈ బ్రహ్మకర్మకు ఎటువంటి ఆటంకం కలగకుండా వాటిని తొలగింపు చేయడం కోసం మనం ఇక్కడ మంత్రం చెప్పుకుంటున్నాం. ఉత్తిష్టంతు ఈ పసుపు కుంకుమతో కూడినటువంటి అది వేయటం వల్ల ఆ శక్తి ప్రభావంతో అవి దరిదాపులో ఉండవు, దూరంగా వెళ్ళిపోతాయి. ఏం చెప్తున్నావు అక్కడ మంత్రంలో? ఉత్తిష్టంతు భూత పిశాచాః, ఓ భూత పిశాచాలారా ఇక్కడి నుంచి లేవండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఏతే భూమి భారకాః, మీరందరూ భూమికి బరువు కలిగిస్తున్నారు, భూమికి భారం కల్పిస్తున్నారు. ఏతేషాం అవిరోధేన ఇక్కడ విశేషం, ఆ మంత్ర విశేషం చూడండి. ఏతేషాం అవిరోధేన, ఈ భూత ప్రేత పిశాచాలన్నిటికీ కూడా, దుష్టశక్తులన్నిటికీ కూడా విరోధం పెట్టుకోవట్లేదండి. విరోధం భారతీయ లక్షణం కాదు, భారతీయ తత్వం కాదు. ఏతేషాం అవిరోధేన, మీతో విరోధం పెట్టుకోవట్లేదు. సామరస్యపూర్వకంగా, సమన్వయమే భారతీయత. సమన్వయపూర్వకంగా, సామరస్యపూర్వకంగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను, దయచేసి వెళ్ళండి ఇక్కడి నుంచి. ఇది భారతీయత. ఏతేషాం అవిరోధేన, మీతో విరోధం పెట్టుకోకట్లేదు, మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను, ఇక్కడి నుంచి వెళ్ళండి. బ్రహ్మకర్మ సమారభే, నేను బ్రహ్మకర్మ ప్రారంభిస్తున్నాను, సంధ్యావందనం ప్రారంభిస్తున్నాను, షోడశోపచార పూజా కార్యక్రమం ప్రారంభిస్తున్నాను, దయచేసి మీరు సహకరించండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఎంత ఔన్నత్యమైన భావం ఉందండి దీంట్లో. అది భారతీయ సంస్కృతి వైభవం. ఆ విధంగా మనం ఇక్కడ భూమి అంతరిక్ష దేవతల్ని, ఆ భూమి అంతరిక్షం ఈ రెండింటినీ కూడా స్మరిస్తూ ఈ దశదేవతాక సూక్తంలో ఆ మహానుభావుల యొక్క అనుగ్రహంతో ఇటు పృథివీ అటు అంతరిక్షం ఈ రెండిటి యొక్క అనుగ్రహంతో బ్రహ్మకర్మ చేస్తున్నాను, మా జీవనం ఆ రెండిటి యొక్క అనుగ్రహంతో ఉంది అని ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ సాయణాచార్యులు మరో విశేషం కూడా చెప్పారండి. ఏం చెప్పారంటే సమింధతే విష్ణోర్ యత్పరమం పదం అని చెప్పారు. సమింధతే విష్ణోర్ యత్పరమం పదం. ఈ దేవతామూర్తులందరూ కూడా మనకి వ్యాపించి ఉన్నారు. విష్ణువు అంటే ఏమిటండి? వ్యాప్నోతీతి విష్ణు, ఇది నిరుక్తం. అంటే వ్యాప్నోతీతి విష్ణు, వ్యాపించే శక్తి కలిగిన వాడే ఆ పరమాత్మ యొక్క సర్వవ్యాపకత్వమే. భగవంతుడి యొక్క లక్షణాలు 3 ఉన్నాయండి: సర్వజ్ఞత్వం, సర్వశక్తిమత్వం, సర్వవ్యాపకత్వం. ఆ సర్వవ్యాపకత్వ శక్తి ఉంది కనుకనే ఆ పరమాత్మను విష్ణువు అనిపిస్తున్నాం. దేవతామూర్తులు అన్నింటిలో ఉంది. ఏ దేవత అయినా సరే భిన్నత్వంలో ఏకత్వం భారతీయత సూత్రం. అగ్నిహోత్రుడిని పూజిస్తున్నాం, వాయుదేవుడిని పూజిస్తున్నాం, ఇంద్రుని పూజిస్తున్నాం, వరుణుని పూజిస్తున్నాం, యమధర్మరాజుని పూజిస్తున్నాం, నిరుతిని పూజిస్తున్నాం, వాయుదేవుడిని పూజిస్తున్నాం, మరి కుబేరుని పూజిస్తున్నాం, ఈశానుని పూజిస్తున్నాం. సర్వదేవతా పూజలు జరుగుతున్నాయి ఇక్కడ. అన్నిట్లోనూ ఉన్నది ఏకత్వమే, భిన్నత్వంలో ఏకత్వం. అందుకే ఏం చెప్తున్నాం ఇక్కడ? వ్యాప్నోతీతి విష్ణు, అన్ని చోట్ల వ్యాపించినటువంటి ఆ విష్ణు శక్తి ఉంది. ఏదైతే ఉందో అది భూమిలోనూ ఉంది, అంతరిక్షంలోనూ ఉంది. అంటే భూమి అంతరిక్షాలు సమింధతే విష్ణోర్యత్ పరమం పదం, ఏ శ్రేష్టమైనటువంటి స్థానం ఉందో ఆ సర్వవ్యాపకత్వ స్థానాన్ని మాకు అనుగ్రహించండి. ఈ శరీరంలోంచి జీవాత్మ సక్రమంగా, అనాయాసంగా, వినాదైన్యంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోయి, ఈ శరీరం నుంచి వెళ్ళిపోయి, ఎందుకంటే వాసాంశు జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి. ఎప్పుడైతే ఈ శరీరం శిథిలమైపోతుందో, పాడైపోయినటువంటి భ్రష్టమైనటువంటి వస్త్రాన్ని త్యజించి మరో నూతన వస్త్రం ధరిస్తాము. అదే రకంగా ఈ ఉపాధిలో ఉన్న ఈ శరీరం జీర్ణమైపోయినటువంటి
పాడైపోయిన శిథిలమైపోయిన దేహాన్ని విడిచిపెట్టి మరో శరీరంలో చేరుతుంది. ఇది పునరపి జననం పునరపి మరణం. అలా కాదు, నేను మరో జన్మ నేను భావించట్లేదు, కైవల్యమే కావాలి, ఈ జీవాత్మ మళ్ళీ పరమాత్మలో లయమైపోవాలి అని ఒక అభీష్టాన్ని కోరినప్పుడు దానికి తగ్గ మార్గాలను అన్వేషించాలి. ఆ ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళాలి. ఆ సాధనా సంపత్తి చాలా విశిష్టమైనది. మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సంశ్రయ, ఈ మూడు ఉన్నప్పుడే అది వస్తుంది. మరి అందరూ మోక్షం పొందితే ఎవరుంటారు జీవులు? 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ ఉత్తమం అని చెప్పుకున్నాం కదా. 7 ఊర్ధ్వలోకాలు, మొదటిది భూలోకం. భూలోకం, భౌరలోకం, స్వర్లోకం, మహర్లోకం, జనోలోకం, తపోలోకం, సత్యలోకం. ఈ 7 లోకాల్లో మొదటిది భూలోకం. అధోలోకాలన్నీ కూడా కింద ఉండిపోయాయి. అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళాలు 7 అధోలోకాలు. మనం ఉన్నది ఊర్ధ్వలోకాల్లో మొదట. మన దృష్టి ఎప్పుడు ఊర్ధ్వగామిగా ఉండాలి. ఇక్కడి నుంచి వెళ్ళవలసింది స్వర్లోకం, తర్వాత మహర్లోకం, జనోలోకం, తపోలోకం, సత్యలోకం, ఇలా క్రమక్రమంగా వెళ్ళిపోవాలి. ఆ సత్యలోకంలో పరమాత్మలో ఈ జీవాత్మ లయం అవ్వాలి. అందుకోసమే ఈ తాపత్రయం అంతా. వేదాల యొక్క లక్ష్యం అదే, ఉపనిషత్తుల యొక్క లక్ష్యం అదే, శాస్త్రాల యొక్క లక్ష్యం అదే. అది భారతదేశం, భారతీయత అటువంటిది అని వివేకానంద స్వామి 1893 సెప్టెంబర్ 11వ తేదీన అమెరికాలో చికాగో నగరంలో ఉద్ఘోషించాడు ఆయన. అది భారతీయత, అది భిన్నత్వంలో ఏకత్వం. మేము అందరినీ ఆదరిస్తాం, అందరినీ హక్కుని చేర్చుకుంటాం, అందరికీ శరణు కల్పిస్తాం. అటువంటి భారతీయత, ఈ భారతీయత వేదభూమి, కర్మభూమి, పుణ్యభూమి, గురుస్థానం భారతదేశానికి మాత్రమే ఉందని ఆయన భారతీయ వైభవాన్ని దేశ దేశాల్లో ప్రపంచంలో చాటి వచ్చినవాడు మహానుభావుడు వివేకానంద స్వామి. అందుకని ఇప్పుడు మనం ఇక్కడ ఈ పృథివీ దేవత, అంతరిక్షం, ఈ రెండిటి యొక్క ప్రభావాన్ని మనం తెలుసుకుంటూ వాళ్ళిద్దరి యొక్క అనుగ్రహంతోనే మన యొక్క జీవన లక్ష్యాన్ని మనం చేరుకోవాలి అని ఇక్కడ ఈ మంత్రంలో చెప్పుకుంటున్నాం. ఇంకొక విశేషం ఏంటంటే దశదేవతా సూక్తంలో మనకి చివర ఉన్నటువంటి మహానుభావుడు వ్యాప్నోతి విష్ణు ఆయన ఉన్నాడండి. సృష్టి స్థితి లయకారకత్వం ఉంది. అంటే పరమాత్మ జ్యోతిస్వరూపుడు, నిరాకారుడు, నిరంజనుడు, నిరవ్యయుడు. ఆ నిరాకారత్వం, నిరంజనత్వం, నిరవ్యయత్వం ఉన్నటువంటి ఆ తేజో రూపానికి ప్రణవనాదంతో కూడినటువంటి ఆ ఓంకారంతో కూడినటువంటి ఆ తేజో రూపానికి ఈ దేవతలు, ఈ మహర్షులందరూ కూడా విభిన్న దేవతా రూపాలని దర్శించి మంత్రాల్లో ఆ మంత్రం ఈ దేవత సంబంధించింది, ఈ మంత్రం ఈ దేవత సంబంధించినటువంటిది, ఈ మంత్రాన్ని ఉచ్చరిస్తే ఆ దేవతానుగ్రహం ఇలా పొందొచ్చు అని అందించిన వాళ్ళు ఆ మహర్షులు. రుక్కుల్లో, ఈ రుక్కులలో వాళ్ళు అందించినటువంటి ఈ రూపాలన్నీ కూడా ఆ తేజోమూర్తికి సంబంధించినవే. అంచేత ఆ తేజోమూర్తి యొక్క రూపాలని ఈ విభిన్న రూపాల్లో మనం దర్శిస్తున్నాం. చతుర్భుజుడు విష్ణువుగాను, త్రినేత్రుడు శివుడుగాను, చతుర్వదనుడు చతుర్ముఖుడు బ్రహ్మగాను ఇలా మనం ఆరాధిస్తున్నాం. మళ్ళీ అంతా ఒకటే. ఇక్కడ భిన్నత్వం లేదు, కనిపిస్తోంది భిన్నత్వం. దేవతలు వేరు, దివ్యత్వం ఒకటే. మానవులు వేరు, మానవత్వం ఒకటే. రాక్షసులు వేరు, రాక్షసత్వం ఒకటే. ఏకం సత్ విప్రా బహుధా వదంతి, ఇది ఉపనిషద్వాక్యం. ఏకం సత్ విప్రా బహుధా వదంతి, ఒకే సత్య పదార్థాన్ని, ఒకే తేజోరూపమైన భగవతత్వాన్ని బహుధా వదంతి, మహర్షులు దర్శించి విభిన్న రూపాలుగా దర్శింపజేస్తున్నారు మనకి. అది భిన్నత్వంలో ఏకత్వం. కనుక ఇక్కడ మనం సృష్టికారకుడుగా చతుర్ముఖుణ్ణి, స్థితికారకుడుగా చతుర్భుజుణ్ణి, లయకారకుడుగా త్రినేత్రుణ్ణి మహర్షులు రూపొందించిన ప్రకారం వాళ్ళు దర్శించి మనకు అందించిన మంత్రాల్లో మనం తెలుసుకున్నాం. ఇప్పుడు విష్ణుమూర్తిని గురించి మొదటిసారిగా మనం ఇక్కడ తెలుసుకుంటున్నామండి. ఇంతకుముందు మంత్రాల్లో వైశ్వామిత్ర మధుచ్ఛందుడు, ఆయన కుమారుడు జేత,
అలాగే మేధాతిథి దర్శించిన మంత్రాలు అన్నిట్లోనూ మనకి ఈ విష్ణు స్వరూపం వ్యక్తం కాలేదు. ఇప్పుడు ఈ మంత్రంలో విష్ణు స్వరూపాన్ని మనం ఒకసారి స్మరించుకుందాం. విష్ణు అంటే చెప్పుకున్నాం కదా, వ్యాప్నోతి ఇది విష్ణు. అన్ని చోట్ల వ్యాపించి ఉన్న తత్వమే విష్ణుతత్వం. ఆది శంకరాచార్యులు వారు చెప్పింది అదే. శంకర భగవత్పాదులు త్వయి మయి సర్వత్రైకో విష్ణు వ్యర్థం కుప్యసి మయ్య సహిష్ణు భవసమచిత్త సర్వత్రత్వం వాంఛస్య చిరాద్యది విష్ణుత్వం. ఉపనిషత్తుల సారాంశం భజగోవింద శ్లోకాలండి. మహానుభావుడు ఆయన ఆదిశంకరులు. 8వ ఏట ఆయన ప్రయాణం సాగించారు, ప్రస్థానం సాగించారు. 32వ ఏట సిద్ధి పొందారు. ఈ 25 సంవత్సరాల్లో శతాధిక గ్రంథాలు, దేవీ దేవతా స్తోత్రాలు అనేకం రాశారు. సౌందర్య లహరి, సర్వమంత్రాత్మకమైన స్తోత్రాన్ని అందించారు. ఆనందలహరి, ఆధ్యాత్మిక ఆనందాన్ని కల్పించే ఆనందలహరి. శివానందలహరి, శివాని, శివానందలహరి. దేవి అపరాధ క్షమాపణ స్తోత్రం, అన్నపూర్ణాష్టకం, రాజరాజేశ్వరి అష్టకం, శివ మహిమ్న స్తోత్రం. ఒకటి కాదండి. అది ఆ మహానుభావులు శంకర భగవత్పాదులు. ఆ శంకర భగవత్పాదులు తన శిష్యులతో వెళుతున్నారు. ఎదురుగ్గా వస్తున్నాడు ఒకడు, మాంసభక్షకుడు. శిష్యులు అన్నారు, ఖాళీ బాట, ఒకటే బాట అడవిలో, నువ్వు పక్కకి తప్పుకో, మా గురువుగారు వస్తున్నారంటే. అప్పుడు ఆయన అంటారట, ఇదంతా ఆయన అన్నది, వీడు చెప్పింది ఆయనకు తెలియక సర్వసమత్వం గ్రహించిన మహానుభావుడు, అద్వైత తత్వం, అద్వైత స్థాపనాచార్య అని పేరు పొందినవాడు మహానుభావుడు. ద్వైతం లేదు, జీవాత్మ పరమాత్మ వేరు కాదు, అద్వైతం ఒక్కటే. బ్రహ్మ సత్యం జగన్మిథ్యా జీవో బ్రహ్మైవ నాపరః. పరబ్రహ్మ ఒక్కడే సత్యం, జగన్మిథ్య కనిపించే జగత్తంతా భ్రమే. జాయతే గచ్చతి ఇది జగత్. జాయతే జా జన్మిస్తోంది, గచ్చతే లయం అయిపోతుంది, గా జా గా జగత్. జగత్ మిథ్యా. మిథ్య అంటే అసత్యమైనది, తాత్కాలికమైనది. ఏది పుడుతోందో అది పోక తప్పదు. అదృశ్యం తన్నశ్యం. అదృశ్యం భగవంతుడు ఒక్కడే, అది సత్యం. ఇది జీవో బ్రహ్మైవ నాపరః. ఈ జీవాత్మయే పరమాత్మ. ఈ భిన్నత్వంలో ఏకత్వం, ఈ రెండు లేదు, ఒకటే. ద్వైతం కాదు, అద్వైతం అని చెప్పిన పరమాచార్యుడు, పరమాచార్య జగద్గురు శంకరుల వారు చెప్పాడు. అప్పుడు ఆయన ద్వారా అనిపించాడు ఆ శ్లోకం. ఏటది? త్వయి మయి సర్వత్రైకో విష్ణు. త్వయి నీలోను, మయి నాలోను, సర్వత్ర ఏకో విష్ణు ఉన్నవాడు ఒక్కడే, వ్యాపించేవాడు ఆ భగవతత్వం. వ్యర్థం కుప్యసి మయ్య అసహిష్ణు. నా మీద అసహన భావంతో, కోపంతో నన్ను తప్పుకోమని కోపడతావేమి నువ్వు? భవసమచిత్త సర్వత్రత్వం వాంఛస్య చిరాద్యది విష్ణుత్వం. అన్ని చోట్ల సమానభావం కల్పించుకోవయ్యా. నువ్వు నీ దేహాన్ని ఎంత ప్రాణప్రదంగా భావిస్తున్నావో, ఎంత రక్షణ భావిస్తున్నావో అందరినీ అలాగే చూడు. సర్వభూతాంతరాత్మకత పరమాత్మ. అందరిలోనూ విష్ణు ఉన్నప్పుడు నీకెందుకు ఒకళ్ళ మీద ద్వేషం వస్తుంది అని బోధించినవాడు ఆయన. వాంఛస్య చిరాద్యది విష్ణుత్వం. నీవు మాధవత్వం పొందాలంటే, నువ్వు మానవుడిగా ఉన్నావు, ఈ మానవత్వంలోంచి మాధవత్వం, దివ్యత్వం పొందాలంటే సమచిత్తత పొందు. ఇది శంకర భగవత్పాదులు చెప్పింది. అటువంటి ఆ విష్ణుదేవత తత్వాన్ని ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం. ఈ సందర్భంగా మనం మరో విషయం కూడా చెప్పుకోవాలి. ఏమిటంటే, ఆది శంకరాచార్యులు వారు అద్వైత తత్వాన్ని, భిన్నత్వంలో ఏకత్వాన్ని, సనాతన భారతీయ సంప్రదాయాన్ని సుప్రతిష్ఠితం చేసి ఇంకా ముందు కొనసాగించడం కోసం తన శిష్యులు పద్మపాదాచార్యులు, సురేశ్వరాచార్యులు, తోటకాచార్యులు, హస్తామాలకాచార్యులు, ఇంకా శిష్యులు మొత్తం 22 మంది. ఆ శిష్యులందరి చేత కూడా వాళ్ళకి ప్రబోధించి, వాళ్ళ ద్వారా దేశంలో నలుమూలలా కూడా పీఠాలు స్థాపించి వాళ్ళను అక్కడ ఆ పీఠాధిపతులుగా చేసి సంప్రదాయాన్ని కొనసాగించారండి. అలా ఆ మహానుభావులు స్థాపించిన వాటిల్లో
శృంగేరి ప్రారంభం, దక్షిణామనాయం. తర్వాత మనం చెప్పుకోవాల్సింది కంచి కామకోటి పీఠం. ఆ మహానుభావులు ఎంత గొప్పవారంటే, ఆయన దగ్గర నుంచి, శంకరాచార్య దగ్గర నుంచి ప్రారంభం చేస్తే నడయాడే దేవుడు అనే పేరు పొందిన మహానుభావుడు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు పరమాచార్య. ఆ మహానుభావుడు నడయాడే దేవుడు అనే పేరు పొందినవాడు. ఆ మహానుభావుడు 69వ పీఠాధిపతి అండి. ఈ విషయం మనం గుర్తుంచుకోవాలి. 68వ పీఠాధిపతి. శంకరుల వారి దగ్గర నుంచి ప్రారంభం చేస్తే 68వ పీఠాధిపతి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు. ఆయన శతాయుష్మంతులు, నడయాడే దేవుడు. ఆ తర్వాత జయేంద్ర సరస్వతి స్వామి 69వ పీఠాధిపతి. ఆయన ఈ మధ్యనే మన హేలాపురి కూడా దర్శించారు. విశేషం ఏంటంటే, ఇక్కడ పరమాచార్య వారి యొక్క అనుగ్రహంతో, ఆ పరమాచార్య ఆశీస్సులతో మనకి ఏలూరులో శంకరమఠం, వేద పాఠశాల, తర్వాత సంస్కృత పాఠశాల, ఈ 3 కూడా వారి అనుగ్రహం, వారి యొక్క భిక్ష. ఈ పీఠాధిపతులు అప్పుడప్పుడు వచ్చి ఎలా సక్రమంగా జరుగుతున్నాయో చూస్తూ ఉంటారు. ఈ మధ్యనే జయేంద్ర సరస్వతి స్వామి కూడా ఇక్కడ సంస్కృత పాఠశాలకు వచ్చి ఆ పాఠశాలలో విద్యార్థులందరినీ కూడా ఆశీర్వదించి వెళ్ళారు. ఇంకో విశేషం ఏంటంటే, ఇక్కడ సంస్కృత పాఠశాలలో పౌరపేటలో 1943లో ఏర్పాటు చేశారు సంస్కృత పాఠశాల. అప్పటి నుంచి అక్కడ వైదిక వాంగ్మయం, సంస్కృత వాంగ్మయం, అలాగే యాదుష స్మార్తానుక్రమణిక, ఇవన్నీ సక్రమంగా జరుగుతూ ఉన్నాయి. అక్కడ విశేషం అంటే, గొప్ప గొప్ప మహానుభావులు అక్కడ సంస్కృతం నేర్చుకున్నారు, వేదం నేర్చుకున్నారు, స్మార్తం నేర్చుకున్నారు. వాళ్ళు అన్ని చోట్ల కూడా ఆ సర్వవ్యాప్తి చేస్తున్నారు ఆధ్యాత్మిక తత్వాన్ని. అటువంటి మహాపీఠం సంస్కృత పాఠశాల. అక్కడ సంస్కృత భాష నిరంతరాయంగా ఉచితంగా ఇప్పటికీ కూడా బోధించబడుతోంది. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే పరమాచార్య ఇక్కడ ఆయన కాలు పెట్టి ఆ సంస్కృత పాఠశాలను పవిత్రం చేశారు. జయేంద్ర సరస్వతి స్వామి ఇక్కడ మండలేవి వెంకటశాస్త్రి గారు, దివ్యశ్రీ మండలేవి వెంకటశాస్త్రి గారు, అలాగే కప్పగొంతర సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, ఆ మహానుభావుల దగ్గర ఇక్కడ ఉండి జయేంద్ర సరస్వతి స్వామి వారు తర్కశాస్త్రం నేర్చుకున్నారండి పాఠశాలలో. అటువంటిది దివ్యమైన పాఠశాల. అటువంటి సంస్కృత పాఠశాల మన సంస్కృతిని, సంస్కృత భాషను పునరుజ్జింపు చేయడానికి ఎంతో కృషి చేస్తోంది. అటువంటి అవకాశాలు మనం అందరూ సద్వినియోగం చేసుకుందాం. ఈ విధంగా మనం ఈ దశదేవతాక సూక్తమైనటువంటి ఈ ఋగ్వేదంలో ఈ పంచమ అనువాకంలో ఈ మంత్రాన్ని పూర్తి చేసుకుందాం. ఇప్పుడు తర్వాత మనకి ఏకాదశ దేవతాక సూక్తం వస్తుందండి. అది తర్వాత భారతీయ సంస్కృతి వైభవ కార్యక్రమంలో మనం సమీక్షిద్దాం. ఇప్పుడు ప్రణవపూర్వకంగా, ప్రాణాయామపూర్వకంగా ప్రణవనాదం చేసి మనం స్వస్తి చెప్దాం. सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्यायेन मार्गेण महीं महिषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। स्वस्ति।